కరీంనగర్ కేంద్రంలో పట్టపగలే కాల్పులతో జరిగిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు వెళ్లి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇదిలా ఉండగా దోపిడీ అనంతరం నిందితులు ఎటు పారిపోయారనే దానిపై కూడా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. కరీంనగర్ నుంచి రామడుగు, గల్లపల్లి, ధర్మపురి, బీరుపూర్ మీదుగా లక్ష్మపేట వైపు వెళ్ళినట్లు గుర్తించారు. ఇప్పటికే పలు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా అన్ని మార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ముఠా ఎప్పుడు పోలీసుల చేతికి చిక్కుతుందన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. పీఎంజే జ్యువెలరీస్ రాబరీ అయితే సెన్సేషన్గా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ దుమారం కూడా లేపుతుంది. ఇప్పటికే ఎవరైతే దోపిడీలో ఉన్న 5గురిని కూడా పోలీసులు గుర్తించారో ఈ 5గురు కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన వారిగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇక వీరిని పట్టుకునేందుకైతే ముమ్మరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే 12 మంది పోలీసు బృందాలను అయితే ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకైతే పోలీసులు వెళ్ళి ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ 12 మంది బృందాలుగా ఏర్పడి మొత్తంగా కూడా ఇటు కరీంనగర్ జిల్లా నుండి అసలు ఈ దొంగలు రాబరీ చేసిన తర్వాత ఎక్కడి నుండి ఏ ప్రాంతానికి బయలుదేరాలి, వారు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళారన్న ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అయితే ఎప్పుడైతే ఈ పీఎంజే జ్యువెలరీస్లో వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారో వారి వద్ద నుంచి అంటే సిబ్బంది వద్ద నుంచి కలెక్ట్ చేసినటువంటి మొబైల్లో నుంచి ఒక మొబైల్ ఫోన్ తీసుకొని అనుకోకుండా మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్తున్న క్రమంలో చింతకుంట ప్రాంతంలో ఆ మొబైల్ ఫోన్ పడేయడం జరిగింది. అయితే వాళ్ళు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ పడేయడం అనేది కొంతవరకు పోలీసులను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వారు చింతకుంట ప్రాంతం నుండి సిరిసిల్ల వైపు వెళ్ళారని వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం చేశారా, లేకపోతే వాళ్ళు నిజంగానే అటు వెళ్ళారా అనుకుంటే మాత్రం కానీ వీరు ఇటు రామడుగు మీద నుండి ధర్మపురి నుండి అటు ఇతర రాష్ట్రాలకు పయనించినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే పోలీసులు ఇప్పటికే ఇటు బీహార్కి అదేవిధంగా మహారాష్ట్ర, హర్యానా ప్రాంతాలకు కూడా వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లయితే సమాచారం ఉంది. ఇక కరీంనగర్ కేంద్రంలో జరిగినటువంటి ఈ సెన్సేషన్ రాబరీకి సంబంధించి ఇటు రాజకీయ పరంగా కూడా ఒక చర్చ కొనసాగుతూ ఉంది. మొత్తంగా కూడా ఇటు ప్రతిపక్షాల పార్టీలు, ఇటు అధికార పార్టీలు ప్రతి విమర్శల మధ్య అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి పరిశీలించడం జరిగింది. అసలు ఇక్కడ ఎట్లా జరిగింది, ఏంటి విషయం అన్న దానిపై కూడా చర్చించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఏవి కూడా జరగలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా శాంతి భద్రతలకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా వరకు ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇటు మంతిని ప్రాంతంలో నడి రోడ్డుపైనే జంట హత్యల కేసులు కూడా జరిగాయి. ఇటు న్యాయవాదులను కూడా విచక్షణ రహితంగా వేటకొడవలతో నరికిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడ్డారు, చాలామంది భూ కబ్జాలకు కూడా పాల్పడ్డారు అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే విషయంపై చొరవ తీసుకొని ఇట్లా జరిగినటువంటి బాధాకరమైన సంఘటనను దృష్టిలో ఉంచుకొని బాధితులను ఆదుకోవాలి తప్ప దీన్ని రాజకీయ కోణంలో తీసుకోవద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు అసలు 3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా దొంగల ఆచూకీ అయితే లభించలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్న విషయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రిపోర్టర్ సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి, స్వతంత్ర టీవీ.